సార్ ఒక మాట, దొంగే దొంగ అన్నట్టుగా ఉంది సార్. ఇది దొంగే దొంగ అన్నట్టుంది. అపవిత్రం చేసిన వాళ్ళు, అపచారం చేసిన వాళ్ళు దేవుణ్ణి, జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా రాజకీయంగా ఏమీ చేయలేని స్థితిలో, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మతం పేరుతో ఆయన్ని సర్వనాశనం మాత్రమే చేయగలం తప్పితే ఇంకేమీ చేయలేమనేటువంటి తప్పుడు బుద్ధితో మాత్రమే ఈ దొంగ మాటలు మాట్లాడుతున్నారు, ఈ అపవిత్రం అయినటువంటి రిషబ్ మాటలు మాట్లాడుతున్నారు. దేవుడి యొక్క మహత్యాన్ని కూడా, లేదా దేవుడి యొక్క ప్రసాదాన్ని కూడా, భక్తుల మనోభావాలను కూడా అపవిత్రం చేశారు వీళ్ళు. నేనేమంటానంటే ఆ నివేదికలో వినండి ఒక మాట అండి, ఆ నివేదిక చైర్మన్కో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్కో వచ్చి ఉంటే ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు సార్? గుర్తులేదు, మర్చిపోయారు మీరు కూడా. 2024 జూన్లో అయ్యారు కదా, జూనేనా? జూన్ 12 తారీఖు అయ్యారు. ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, జగన్ గారు ఉండగానే 2022లో రిపోర్ట్ వచ్చిందన్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ ఆ రిపోర్ట్ ఉంది కదా, అంటే ఆ రిపోర్ట్ ఆయనకు తెలుసు కదా. 2024 ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ ఆ రిపోర్ట్ ఆయనకు తెలుసు కదా. అయితే ఇప్పుడు మేము పాపం చేసాం, రిపోర్ట్ వచ్చినా మేము ఆపలేదని చెప్పి ఏదో చెప్తున్నాడు కదా ఆయన వచ్చేప్పటికి ముఖ్యమంత్రి ఆయన తెలుసు కదా. చౌదరి గారికి తెలుసు కదా, ఏ చౌదరి? వెంకయ్య చౌదరి గారికి తెలుసు కదా, TV5 నాయుడు గారికి తెలుసు కదా ఆ రిపోర్ట్ ఉందని. TV5 నాయుడికి తెలుసు. శ్యామలరావు గారు బాహుబలి, వీరుడు, సూర్యుడు అని వేశారు కదా, ఆయనకి తెలుసు. వెంకయ్య చౌదరి గారు ఆయనకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ రిపోర్ట్లో తీసుకున్నటువంటి శాంపిల్లో ఏదైతే తప్పు జరిగినాయని వచ్చినాయో ఆ డైరీలన్నింటినీ 2025 దాకా ఎందుకు అదే డైరీల నుంచి నెయ్యి వాడారు చెప్పండి సార్. ఏదైతే మీరు 2022లో రిపోర్ట్ వచ్చిందని మాకు తెలుసు అంటున్నారు కదా, మాకు తెలియదని మేము అంటున్నాం. ఎందుకని? అది చైర్మన్కి కానీ లేదా అధికారులకు కానీ, అంటే జేఈఓకి కానీ ఈఓకి కానీ అది సర్క్యులేట్ అవ్వలేదనేది మాకున్న సమాచారం. ఎవరైతే పర్చేజ్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజర్ దగ్గరే పెట్టుకున్నాడు దాన్ని అని చెప్పనేది. అతను చంద్రబాబు ఉన్నటువంటి అన్ని పీరియడ్లో కూడా 5 ఏళ్ళు కూడా పర్చేజ్ జనరల్ మేనేజర్ అతనే. ఇప్పుడు ముద్దాయిగా కూడా ఉన్నట్టున్నాడు. అతను బయటికి పంపలేదనేది సిబిఐ రిపోర్ట్, సిట్ రిపోర్ట్లో కూడా, సిట్ చేసిన ఛార్జ్ షీట్లో కూడా ఉంది. ఈ రిపోర్ట్ నీడు బహిర్గతం కాకుండా వాడి దగ్గరే పెట్టుకున్నాడు, వీడు కొల్యుడయ్యాడు వాళ్ళతో అని చెప్పని ఉందనేది నాకున్న సమాచారం. పేజీ నెంబర్ అంతా మీరు లోకేష్ నాయుడు అయితే తెలుస్తుంది, ఎందుకంటే లోకేష్ దగ్గర ఛార్జ్ షీట్ ఉంది కాబట్టి. మరి అదే డైరీల్ని 2025 దాకా ఎందుకు వాడారు అన్న ఆ డైరీల నుంచి. నేను ఇంకోటి కూడా అడుగుతున్నానండి చంద్రబాబు నాయుడు గారిని, ఛాలెంజ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎక్కిన దగ్గర నుంచి ఇవాళ దాకా టెండర్లు ఎలా వేశారు, ఎవరెవరు టెండర్లో పాల్గొన్నారు, ఏ రేటుకి పాల్గొన్నారు, ఆ డైరీలు ఎవరు, ఏ డైరీకి ఎంత మీరు సప్లైకి ఆర్డర్ ఇచ్చారు, ఇవ్వండి బయటికి ఇవ్వండి అంటున్నా. దాంట్లో నాకు ఎవడో చెప్తున్నాడు, సార్ ఇదంతా పెద్ద గోల్మాల్ సార్. ఏం గోల్మాల్ అంటే? చాలా అతను మా హిందూ, అతను నారా చంద్రబాబు నాయుడు మా హిందూ, గోల్మాల్ ఎందుకు చేస్తాడు సార్? గోల్మాల్ చేయబోతున్నాడు సార్. దాంట్లో నరేంద్ర సంబంధించిన డైరీ ఉందండి, ఆ డైరీ కూడా సప్లై చేస్తుందండి అని చెప్తున్నాడు. నరేంద్ర డైరీ అదేంటే? మన దగ్గర నరేంద్ర డైరీ చుట్టూ మొత్తం అంతా కూడా గేదలే కదా, ఆవులు ఎక్కడున్నాయే? అసలు నీకేమి తెలియదు సార్. అసలు అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి మీరు ఎట్లా అయిపోయారు. హెరిటేజ్ దగ్గర వెన్న కొనుక్కొచ్చి చేసి కాసి ఇస్తున్నాడంటే అండి అని. వాస్తవాలు నాకు తెలియదు, చెప్తున్నారు. ఇలాంటివన్నీ ఎప్పుడు క్లారిటీ అవుతాయి? ఎస్, నువ్వు ఎవరెవరికి ఇచ్చావో
చెప్తే క్లారిటీ వస్తాయి. అప్పుడు మేము అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తే ఆ డైరీలో ఉన్న లిస్టుల్లోంచి ఏ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వెన్న ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లారిటీ ఇచ్చే దమ్ము నీకుంటే నువ్వు నిజమైన హిందువు అని చెప్పని మేము కూడా నమ్ముతాం. దీనికి సమాధానం చెప్పు. 4 లారీలు మీరు మీ అబ్బాయి వెనక్కి పంపించేశామని చెప్పని జబ్బలు తరుచుకున్న లారీలు వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో జంతు కొవ్వు లారీల్ని దాన్ని తీసుకుని లడ్డూలు తయారు చేశారు. దాన్ని దేవుడికి నివేదించి భక్తులకు ఎందుకు పెట్టారు? ఎవడు పాపాత్ముడు? అయ్యా భగవంతుడా, వెంకటేశ్వర స్వామి 80 పదుల నారా చంద్రబాబు నాయుడు గారికి, కొత్తగా మతం పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి ఆలోచనలు కలిగించమని మరీ కోరుకుంటున్నాం. కలిగించిన వెంటనే నేను నీ కొండకు వచ్చి తలనీలాలు ఇస్తానయ్యా వెంకటేశ్వర స్వామి.